నమస్కారం. ఎప్పుడైనా తాజా వార్త. ఆంధ్ర రాష్ట్ర డిప్యూటీ ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కు ఘోర అవమానం ఎదురైంది. మా జోలికి వస్తే మూతిపళ్ళు రాలుతాయి అంటూ పవన్ కళ్యాణ్ కు కవిత స్ట్రాంగ్ వార్నింగ్ ఇవ్వడం అయితే జరిగింది. సో దీనికి సంబంధించినటువంటి వీడియో కంప్లీట్ గా తెలుసుకోవాలి అనుకున్నట్లయితే వీడియో స్కిప్ చేయకుండా చివరకు చూసి నచ్చితే లైక్ చేసి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేస్తూ ఉండండి. తెలంగాణ రక్షణ సేన చీఫ్ అయినటువంటి కవిత హాట్ కామెంట్స్ చేశారు. తాము అధికారంలోకి వచ్చాక ఆంధ్ర నాయకుల విగ్రహాలు పగలగొట్టి మరి పార్సిల్ పంపిస్తామంటూ కూడా ఈ రకమైన కామెంట్లు అయితే చేశారు. అలాగే సెటిలర్స్ తమ వాళ్ళే అనే కవిత ప్రజల మధ్య చిచ్చు పెట్టాలనుకునే రాజకీయ నాయకులను కూడా వదిలేది లేదని కూడా హెచ్చరించారు. తెలంగాణ అస్తిత్వం మీద దెబ్బ కొడతామంటే సైలెంట్ గా ఉండేదే లేదని చెప్పారు. టీఆర్ఎస్ 2.0తో పెట్టుకుంటే సంగతి చూస్తామన్న కవిత వార్నింగ్ ఇచ్చారు. అలాగే హైదరాబాద్ బంజారా హిల్స్ లోని తెలంగాణ రక్షణ సేన కార్యాలయంలో తెలంగాణ ఉద్యమకారుల ఆంక్షలను సాధన రౌండ్ టేబుల్ సమావేశం అయితే జరిగింది. ఇందులో కవిత సంచలన వ్యాఖ్యలు అయితే చేయడం జరిగింది. అధికారంలోకి రాగానే ఆంధ్ర నాయకుల విగ్రహాలు పగలగొట్టి పార్సిల్ పంపుతామని కూడా చెప్పారు. తమ అస్తిత్వం పైన దాడి చేస్తూ మీ సంస్కృతి రుద్దుతామంటే మాత్రం కనుక ఊరుకునేది లేదని కూడా తేల్చి చెప్పారు. టీఆర్ఎస్ జెండా రాకముందు ఒకలా ఇప్పుడు ఒకలా ఉంటుందన్నారు. టీఆర్ఎస్ 2.0తో పెట్టుకుంటే గనక మూతిపళ్ళు రాలుతాయని హెచ్చరించారు. ఒకసారి పెట్టుకుంటే తెలంగాణ తెచ్చుకున్నామన్న కవిత మళ్ళీ మా జోలికి వస్తే గనక మూతిపళ్ళు రాలుతాయని కూడా వార్నింగ్ ఇవ్వడం అయితే జరిగింది. జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ పై ఫైర్ అయ్యారు కవిత. ఆంధ్రాలో రాజధాని కట్టడం చేతకాకే డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారని మండిపడ్డారు. తెలంగాణలో ఆంధ్ర రాజకీయ నాయకుల ఏజెంట్ సీఎంగా ఉండడంతో డ్రామాలు చేస్తున్నారని కూడా మండిపడ్డారు. పవన్ కళ్యాణ్ ముందు మీ సెక్రటరీలోకి నీళ్లు రాకుండా చూసుకోండి, తర్వాత తెలంగాణలో నవనిర్మాణ సభ పెట్టుకోండి అని కూడా సూచించడం జరిగింది. తెలంగాణలో ఎక్స్టెన్షన్ అవ్వడానికి లోకేష్ బాబు ఇది మీ సామ్రాజ్యం కాదని కూడా వ్యాఖ్యానించడం అయితే జరిగింది. అయితే ఆంధ్ర పార్టీలకు ఇక్కడ ప్రజలు ఓట్లు వేయకపోవడంతో దుకాణం బంద్ పెట్టుకున్నట్టుగా మర్చిపోయారని కూడా నిలదీశారు కవిత. అయితే తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవం వేళ జనసేనాని పవన్ కళ్యాణ్ హైదరాబాద్ లో నిర్వహించాలని తలపెట్టిన తెలంగాణ నవ నిర్మాణ సభ రాజకీయ దుమారం అయితే రేపుతుంది. అయితే అధికార విపక్ష నేతలు విరుచుకుపడుతున్నారు. ఆంధ్ర నాయకులకు తెలంగాణలో ఏం పని అంటూ కూడా ప్రశ్నిస్తున్నారు. మీ రాజకీయాలు ఆంధ్రాలోనే చూసుకోండి అని, తెలంగాణ జోలికి రావద్దని వార్నింగ్లు అయితే ఇస్తున్నారు.